హాయ్ అండి, స్ట్రాబెర్రీ తోటి జెల్లీ చేస్తున్నానండి. స్ట్రాబెర్రీ తీసుకుని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. ఒక బనానా కూడా తీసుకున్నాను. బనానా కూడా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి సబ్జా గింజలు ఒక 2-3 నిమిషాల ముందు నానబెట్టుకోండి. సబ్జా గింజలు నానిన తర్వాత మనకి స్వీట్ తగినంత పాలు తీసుకోండి. ఈ స్వీట్ అండి సమ్మర్ కదా, ఒక 2-3 రోజులు ఫ్రీజర్లో పెట్టండి. చక్కగా కూలుగా ఒక్కొక్క పీస్ కాడికి పిల్లలు పెట్టచ్చు. అగర్ అగర్ అండి, ఇది చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, అమెజాన్లో కానీ డిమార్ట్లో కానీ చూడండి. ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇది పాలు తీసుకున్నానండి నేను, జల్లీకి కావాల్సినన్ని. పాలు పొంగొచ్చిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదా, ఈ అగర్ అగర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ అగర్ అగర్ వేసిన తర్వాత స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి, లేకుంటే ప్యాన్ అంటిపోతుంది. చక్కెర తీసుకున్నానండి, 1 కప్ అయితే నేను. మీరు స్వీట్ని బట్టి తీసుకోండి. అగర్ అగర్ వేసిన తర్వాత చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి అగర్ అగర్ వేసిన తర్వాత థిక్నెస్ తెలుస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోకి తీసుకోవాలి. ఇది జల్లీ పౌడర్ అండి. ఇది కూడా వేసుకున్నాక థిక్నెస్ వచ్చింది కదా, కేక్ మోల్డ్ తీసుకోండి. కేక్ మోల్డ్లో బనానా, స్ట్రాబెర్రీ పీసులు వేసి సబ్జా గింజలు వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. సబ్జాలు వేసిన తర్వాత అసలు స్టవ్ మాత్రం ఆన్ చేయకండి. మనకి జెల్లీని వేసుకుని ఒక 2-3 గంటల తర్వాత ఇలా పీసుల కింద కట్ చేసుకోవచ్చండి. 2 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో నిలబెట్టుకోవచ్చండి, ఏం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.